నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన అప్పట్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారిని కస్టడీలో ఏ విధంగా టార్చర్ పెట్టారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య పివి సునీల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. తను ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే అసలు ఆ పోస్ట్ ఏంటి, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే శాలిని, మన వీక్షకులకు కూడా. సార్, ఈ మధ్య ఈ 2 days 3 days నుంచి మనం చూసుకుంటున్నాం. ఈ వార్త రఘురామ కృష్ణంరాజు గారిది కస్టడీలో టార్చర్ పెట్టింది హైలైట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం రన్ అవుతుంది. అయితే ఇప్పుడు పివి సునీల్ అయితే ఒక సంచలన విషయాలు అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు సార్. అసలు ఆ పోస్ట్ ఏంటి అంటే మీరేం చెప్తారు సార్? పోస్ట్ ఏం పెట్టాడు ఆయన? నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు రఘురామరాజు గారిని కూడా సస్పెండ్ చేస్తేనే సమన్యాయం జరుగుతుంది. ఆయన పోస్టులో కనుక శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నా కేసును ప్రభావితం జరుగుతుంది అంటున్నాడు. బాగానే ఉంది. ఇది ఎట్లా ఉందంటే, ఒక వాస్తవం చెప్పాలంటే, పాము కరిచిన వ్యక్తిని మనం ఎవరైనా ఏం చేస్తాం, ఎక్కడికి తీసుకెళ్తాం? పాము ఒక వ్యక్తిని కరిచింది, ఆయన్ని తీసుకెళ్లారు, నన్ను తీసుకెళ్ళలేదని పాము డిమాండ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. ఆయన బాధితుడు కస్టోడియల్ సునీల్ అంతకుముందు సిఐడిలో అడిషనల్ డీజీగా ఉన్న అధికారి, ఐపీఎస్ అధికారి. ఆయన పర్యవేక్షణలో, ఆయన నేతృత్వంలో ఈయన్ని కిడ్నాప్ చేసి, అంటే కిడ్నాప్ అని ఎందుకు అంటున్నానంటే, ఆయన్ని పక్క రాష్ట్రంలో నిబంధనలు పాటించకుండా పోలీసులు తీసుకెళ్ళినా దాన్ని కిడ్నాప్గానే భావించాల్సి వస్తుంది. నిబంధనలు అన్ని అతిక్రమించి తీసుకెళ్ళి చేశారు. తర్వాత ఆ సిఐడి కార్యాలయంలోనే, రాష్ట్ర కార్యాలయంలోనే ఆయన్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. అప్పటికి ఆయన బైపాస్ చేయించుకుని ఉన్నాడు. తర్వాత బయట వ్యక్తులు కూడా వచ్చారు. అఫీషియల్గా జరిగిన టార్చర్ అది. అందువల్ల మనం కస్టోడియల్ టార్చర్ అని చెప్పగలుగుతున్నాం. అది అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి కూడా వెళ్ళింది. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కన్నా పవర్ఫుల్ పోస్టు ఎంపీ పోస్టులో ఉండి కూడా ఆయన ఆ కేసుకి న్యాయం చేసుకోలేకపోయాడు, తనకు జరిగిన అన్యాయాన్ని, ప్రజాప్రతినిధిగా ఉండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం కూడా ఈయనకి తప్పేనంటున్నాడు. మరి అంతకుముందు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన్ని అంత కస్టోడియల్ టార్చర్ చేసి చంపటానికి కూడా ప్రయత్నించారు. అది హత్యా ప్రయత్నమే. ఆయన నేను బైపాస్ చేసుకున్నాడని ఆయనకి చెప్తున్నా, వాళ్ళకి తెలిసిన బయట వ్యక్తి తులసీబాబు అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చి గుండెల మీద కూర్చోబెట్టి గుద్దిచ్చి, అంటే బయటికి కనపడదు. రేపు ఒకవేళ కనుక ఆ రోజు జరగరాంది ఏదైనా జరిగి ఆయనకి ప్రాణహాని జరిగి ఉంటే కూడా అది ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము తీసుకొచ్చి విచారిస్తున్న సందర్భంలో ఆయన హార్ట్ అటాక్కి గురయ్యాడు, అంతకుముందు బైపాస్ కూడా చేయించుకున్నాడు కాబట్టి అదేదో ఆ ఫెయిల్యూర్గా చూపిస్తామని చూశారు. సేమ్ అంటే ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే, ఆయన మీద జరిగిన హత్య ప్రయత్నము, తర్వాత వివేకానంద గారి హత్యలోనూ కొన్ని పోలికలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా వాళ్ళు హార్ట్ అటాక్గా, ఒక సహజ మరణంగా చూపించడానికి ప్రయత్నించారు. అది బాగా నరికేశారు కాబట్టి స్పష్టమైన గాయాలు కనపడుతున్నాయి కాబట్టి, రక్త గాయాలు పెద్దగా అది అతకల. కానీ ఇక్కడ మాత్రం ఆయన్ని ఆల్రెడీ బైపాస్ చేసుకున్నాడు కాబట్టి ఈ విధంగా గుండెల మీద కూర్చుని దెబ్బలు కొడితే ఆయన చనిపోతాడు, అప్పుడు ఖచ్చితంగా ఇది సహజ మరణంగా చెప్పుకోవచ్చు అని ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన్ని తీసుకెళ్ళిన తీరు, ఆయన మీద వాళ్ళు చూపించిన కక్ష, ఆయన్ని వేధించిన తీరు అన్నీ కూడా. తర్వాత కనపడని దెబ్బలు కొట్టారు కింద పాదాల మీద, ఇంకా పైగా పాదాల మీద మేము కొట్టలేదు, అది చర్మ సంబంధ వ్యాధి అని కూడా చెప్పారు. అందువల్ల ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, పాము కరిచిన వ్యక్తికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో పాము కూడా నాకు కూడా అట్లాగే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరటం ఎలా ఉందో, ఇవాళ సునీల్ గారు చేస్తున్న డిమాండ్, ఎక్స్లో కోరుతున్న డిమాండ్ అట్లాగే ఉంది. మరి ఇదే అంశాన్ని ఆయన కోర్టులో నిన్న విచారణ సందర్భంలో ఎందుకు ప్రస్తావించలేదు? అడగాలి కదా ఆయన్ని సస్పెండ్ చేయమని. తర్వాత ఇంకోటి, ఆయన ఏం పోలీస్ శాఖలో లేడు, ఆయన స్వయంగా ప్రభావితం చేయటానికి. నువ్వు ఆ పోలీస్ శాఖలో ఉన్నతాధికారి, నువ్వే చేయమంటే అది చేస్తారు. నీ ఉన్నతాధికారి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులను రానివ్వటానికి నువ్వు ఎస్ అంటే వచ్చేసారు, నువ్వేం చేయమంటే అది చేశారు. కానీ రఘురామరాజు గారు చెబితే పోలీస్ అధికారులు ఎవరో వినరు కూడా, ఎస్ఐ కూడా వినరు, కానిస్టేబుల్ కూడా వినరు. నువ్వు ఇంకా సస్పెండెడ్ అధికారి అయినా నువ్వంటే భయం ఉంటుంది. ఒకవేళ రేపు రీఇన్స్టేట్ అయ్యి పునర్నియామకం అయితే మళ్ళీ నీ మాట, నీ కింద వాళ్ళు పనిచేయాలి కాబట్టి భయపడతారు.
కాబట్టి ఇప్పుడు పాము కరిచిన బాధితుడిని తీసుకెళ్ళి ఇంజక్షన్లు ఇచ్చారు, పడుకోబెట్టారు. నన్ను కూడా తీసుకెళ్ళి పాము పడుకోబెట్టండి, నాకు కూడా ఇంజక్షన్లు ఇవ్వండి, నేను ఆయన కరిచినప్పటికీ కూడా మరి ఆయన రక్తం కూడా నాకేమన్నా ప్రమాదం అవుతుందని కోరితే ఎలా ఉంటుందో అంత ఆశాస్పదంగాను వితండంగా ఉంది ఈ వాదన. కరిచిన పాము నాకు కూడా వైద్యం చేయించమంటారు ఎలా ఉంటుందో సేమ్ ఇదే. ఇప్పుడు ఆయన బాధితుడిగా ఉండి ఇన్నాళ్ళ తర్వాత 5 ఏళ్ల తర్వాత 6.5 ఏళ్ల తర్వాతకి ఈ మాత్రం కూడా కేసును మూవ్ చేసుకోగలిగి ఆయన సంవత్సరంన్నర క్రితమే కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే కూడా ఇవాళకి నిన్ను పోలీసులు పిలిపించగలిగారంటే నువ్వు పవర్ఫుల్లా ఆయన పవర్ఫుల్లా? నువ్వు ప్రభావితం చేస్తున్నావా? సస్పెండ్ అయిన అధికారిగా కూడా ఉండి ఆయన ఎప్పుడో సస్పెండ్ అయ్యాడు, మళ్ళీ 6 నెలలు కూడా సస్పెండ్ చేశారు, అయినా ఆయనే ప్రభావితం చేయగలుగుతున్నాడు అనేది అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన్ని పదవి నుంచి తొలగించడం అంటే ఎలా తొలగిస్తారు? ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు భీమవరం నుంచి ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయినప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ప్రజల చేత నీ చేత దెబ్బలు తిన్న తర్వాత కూడా ఎలక్ట్ అయ్యాడు. ఆయన మీ కస్టోడియల్ టార్చర్ తర్వాత కూడా నిజంగా కనుక కస్టోడియల్ టార్చర్కి అర్హుడైన వ్యక్తే కనుక అయ్యి మీరు చేసిందే కరెక్ట్ అయ్యి ఉంటే కనుక ప్రజలు కూడా ఆయన అక్కడ ఓడించి ఉండేవాళ్ళు. అవలేదు. తర్వాత ఆ పదవిని బేస్ చేసుకుని ఆయన డిప్యూటీ స్పీకర్గా ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే పోనీ అది ఆయన ఉదాహరణగా చూపించవచ్చు. ఏది బాధితుడైన వ్యక్తి తర్వాత ఎక్కడన్నా ప్రజాప్రతినిధిగా కనుక ఉండి ఒక పదవిలో ఉంటే ఆయన ఆ పదవిని అడ్డు పెట్టుకుని కేసును ప్రభావితం చేస్తాడని. అసలు నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి నువ్వు ఒక మామూలు వ్యక్తి కూడా చేయకూడని నేరం చేసినప్పుడు నిన్ను ఏ విధంగా శిక్షించాలన్నదే పెద్ద పాయింట్ ఇక్కడ. నువ్వు అధికారిగా నీకు చట్టం తెలుసు, న్యాయం తెలుసు, రాజ్యాంగం తెలుసు, నీ అధికార పరిధులు ఏంటో నీకు తెలుసు, నీ బాధ్యతలు ఏంటో తెలుసు. నీకు ఇస్తున్న శాలరీ ప్రజల జీతం నుంచి, ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నారు. నిన్ను ఒక రాజకుమారుల్లాగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ అనేవి చాలా అత్యున్నతమైనటువంటి క్యాడర్ ఉన్న పోస్టులు. మరి అలాంటి పోస్టులో ఉండి నువ్వు న్యాయాన్ని కాపాడాల్సింది పోయి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ఎవరో ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్న నాయకుడు నిన్ను ఆదేశిస్తే నువ్వు నీ కింది అధికారులని ఉపయోగించి అధికారాన్ని దుర్వినియోగం చేసి నువ్వు సిఐడి ఆఫీస్కి ఆయన పిలిపించి ఆ రాత్రి ఆ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్లో వీడియో ద్వారా వాట్సాప్ ద్వారా ఈ కొడుతున్న దెబ్బలను ఎవరో వ్యక్తికి కూడా చూపించావని అంటున్నారు. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ రోజు రాత్రి నువ్వు రఘురామ్ రాజు గారిని టార్చర్ పెడుతున్న సమయంలో నువ్వు ఆ రూమ్లో ఉన్నావని చెబుతున్నారు. అప్పుడు ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా అసలు నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావు అనేది కూడా రుజువు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా నువ్వు ఆయన్ని బాధించి బాధితుడితో పాటు నాకు కూడా ఉపశమనం ఇవ్వండి అంటే ఎక్కడన్నా ఇది జరుగుతుందా? ఇంతవరకు పాము కరిచిన వ్యక్తితో పాటు నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించమని అడగటం ఎంత ఆశాస్పదం. ఇది కూడా అంతకు మించిన ఆశాస్పదంగా ఉంది. ఎవరికన్నా చూస్తే నవ్వుతారు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, సీనియర్, అంటే డీజీ క్యాడరే దాదాపు. అడిషనల్ డీజీ అన్న పెద్ద విషయం కాదు. కొన్ని నెలల్లో ఇప్పుడు ఆల్రెడీ డీజీ క్యాడర్ కూడా రీచ్ అయి ఉంటుంది ఆయన సర్వీసు, కాదు సస్పెండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? సంవత్సరంన్నర పాటు ఎందుకు పట్టాలి? నిజంగా కనుక ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ప్రభావితం చేయగలిగితే ఆ నగరంపాలెం వాళ్ళు ఎప్పుడో నిన్ను పిలిపించాలి కదా. మరి సంవత్సరంన్నర పట్టిందంటే ఆయన ప్రభావితం ఎలా చేయగలిగాడు? ఎంత చేస్తుంటే కనుక ఇంతకాలం పట్టకూడదు కదా. కాబట్టి సునీల్ కుమార్ గారు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. అసలు ఇంకోటి ఏంటంటే ఇంకా గట్టి సెక్షన్లో ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఒక ప్రజాప్రతినిధిని అక్రమంగా పక్క రాష్ట్రం నుంచి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా తీసుకెళ్ళిపోవటమే కాకుండా ఇక్కడ కనీసం ఒక మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి పీటీ వారెంట్ తీసుకోవటం కానీ ఏమీ జరగలేదు. అంటే ఒక అనధికారికంగా వచ్చి రౌడీలు ఎలా కనుక కిడ్నాప్ చేస్తారో అలాగే చేశారు. తర్వాత ఆయన మళ్ళీ సైనిక హాస్పిటల్లో ఇక్కడికి బొలారం తీసుకొస్తే కూడా వాళ్ళ సిఐడి అధికారులు కూడా ఆయన ఫాలో అయ్యారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పించుకోవటానికి కూడా అతి కష్టం మీద బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ పెట్టించి దొడ్డిదోవన పారిపోయి ఆయన ఆ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళగలిగాడు. కానీ అదే కనుక మళ్ళీ రెండోసారి కూడా కిడ్నాప్ చేయడానికి కూడా వాళ్ళు అధికారులు ప్రయత్నించారు.
సందర్భంలో అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ని కూడా అరెస్ట్ చేశారు. ఆయన అడిషనల్ డీజీగా ఉన్న మరి ఈయనైతే అరెస్ట్ చేయలేదు కదా. మరి ఆయన కనుక ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉంటే అసలు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి, కానీ 41A నోటీస్ కింద పిలిపించాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు టార్చర్ జరిగిందంతా సిఐడి ఆఫీస్లోనే జరిగింది. ఆ ఆఫీస్కి పెద్దలు అంటే టాప్ ఆఫీసర్స్ అయిన వీళ్ళ పర్మిషన్ లేకుండా ఒక ప్రజాప్రతినిధిని అక్కడ టార్చర్ చేస్తారు. ప్రజాప్రతినిధి కాదు, అసలు మామూలు వ్యక్తిని కూడా వాళ్ళు టార్చర్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా కాదు. కాబట్టి ఇవాళ ఈ సునీల్ కుమార్ గారు చేస్తున్న వాదనని జాతీయ స్థాయిలో కూడా ఎక్స్పోజ్ చేసి ప్రజాప్రతినిధులు ఇదిగో ఒక ఐపీఎస్ అధికారి వాదన ఇలా ఉంది, ఇలాంటి పని చేసిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయటం ఎంతవరకు సమంజసమని అఖిల భారత ఐపీఎస్ అధికారులు అఖిల భారత అధికారులను కూడా ప్రశ్నించాలి. వాళ్ళు ఏదన్నా వాళ్ళ అధికారుల హక్కులకు భంగం కలిగినప్పుడు వ్యవహరిస్తున్నారు కదా, మరి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అయ్యి ఉండి ఆయన్ని టార్చర్ పెట్టడం కాకుండా ఇప్పుడు ఆయనతో పాటు నాకు కూడా నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి బాధితుడిని కూడా సస్పెండ్ చేయమంటున్నాడు. ఒకరికొక న్యాయమా, ఇంకొకరికి ఒక న్యాయమా? నువ్వు అక్కడ నిందితుడివి, ఇతను బాధితుడు. చాలా తేడా ఉంది అక్కడ. నిందితుడికి బాధితుడికి కూడా నిందితుడికి వేసిన ఉరిశిక్ష వేయమంటే ఇక న్యాయం ఎక్కడుంది అక్కడ? బాధితుడికి రిలీఫ్ రావాలి, నిందితుడికి శిక్ష పడాలి. కాదు, నిందితుడితో ఒక పక్కన ఉరేస్తున్నప్పుడు బాధితుడిని కూడా ఉరేయండి, సమానంగా ఒకేసారి ఏలాడాలన్నట్టుగా ఉంది. ఇది కొత్త నీతి న్యాయశాస్త్రానికి కొత్త అర్థాలు చెబుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అవును, ఒకరికొక న్యాయం, ఇంకో న్యాయం అన్నట్టు కాదు. ఇప్పుడు ఆ బాధితుడికి కూడా ఉరేయాలన్న వాదన విచిత్రంగా ఉంది. ఇది నాతో పాటు అదే క్షణంలో ఆయన కూడా ఉరి తీయమంటున్నాడు. ఆయన బాధితుడు అక్కడ. నువ్వు చేసిన వ్యక్తి నువ్వు. ఇంకోటి ఏంటంటే కస్టోడియల్ టార్చర్కి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి అధికారాలను దుర్వినియోగం చేసి ఒక సామాన్యమైన వ్యక్తుల్ని, ఆయన ప్రజాప్రతినిధి అయితే అయి ఉండొచ్చు, కానీ నీలాగా యూనిఫామ్ లేదు, నీ అంత ఐపీఎస్ పవర్ లేదు ఆయనకి. కాబట్టే కదా ఇన్ని సంవత్సరాలు పట్టింది. 6.5 సంవత్సరాలు కూడా నువ్వు పోలీస్ స్టేషన్కి ఫస్ట్ టైం వెళ్ళావు. అదే నీకు కష్టంగా అనిపిస్తుంది. మరి ఆయనకి ఎంత వేదన ఉంటుంది? 6.5 ఏళ్ళ నుంచి నేనేం చేయలేకపోయాను అనేది. చట్టం సమానంగా పనిచేసింది అక్కడ? చేయలేదు కదా. కాబట్టి సునీల్ గారి వాదన అంత పసలేదు. అది ఇవాళ ఇది ఒక జాతీయ స్థాయి చర్చ కూడా జరగాలి. ఒక నిందితుడు బాధితుడిని కూడా సమంగా శిక్ష వేయాలని కోరటం అనేది ఆయనకి ఏం అవగాహన ఉంది? ఒక ఐపీఎస్ అధికారిగా బాధితుడికి నిందితుడికి లేకపోతే ముద్దాయికి ఒకే నిర్వచనం చెప్పడం అనేది కరెక్టా? ఇది జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులు.